టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా అధికారాన్ని ఉపయోగించి తనపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని వైఎస్ఆర్సీపీ దళిత నేత సందెపు జగదీష్ ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ప్రకాష్ నగర్లో తన భవనాన్ని జేసీబీలతో కూల్చివేయించారని మండిపడ్డారు. తనకు జరిగిన అన్యాయాన్ని ఎస్సీ కమిషన్ దృష్టికి తీసుకువెళతానని నందెపు జగదీష్ తెలిపారు. 14వ తారీఖున నేను కొనుక్కున్న ఇల్లు అక్రమ కట్టడం అని చెప్పి నేను ఆక్రమించుకున్నానని చెప్పి మరి మున్సిపాలిటీ వాళ్ళు అధికారులు వచ్చేసేసి పడగొట్టడం జరిగింది. అధికారులు ఏమంటారు, మీరు బోండా ఉమామహేశ్వరరావు గారితో ఫోన్ చేయించుకోండి అని చెప్తారు. బోండా ఉమామహేశ్వరరావు గారు చేసినంత అరాచకం ఎవరో చేయలేదు. విజయవాడ నగరంలో ఇటువంటి సంస్కృతి లేదు. విజయవాడ నగరంలో ఎప్పుడు లేదు, ఇప్పుడు లేదు. రాజకీయంగా ఉంటాయి. మీరు నాకు చేశారు, ఇబ్బంది చేశారు. నేను ఆక్రమించలేదు, నేను కొనుక్కున్నాను. మీరు చేయలేదు అంటున్నారు కదా, మరి ఎవరు చేశారో నా దానికి నష్టపరిహారం ఇవ్వాలి. బోండా ఉమామహేశ్వరరావు గారు చేశారు, ఇంకొకరు చేశారు. మరి సెంట్రల్ నియోజకవర్గంలోనే ఈ దాడులు జరుగుతున్నాయి. చంద్రబాబు నాయుడు గారు ఈ దాడులు జరగకుండా ఆపాలనేసి చంద్రబాబు నాయుడు గారికి అలాగే మన పార్టీలో వాళ్ళందరికీ కూడా ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి, దళిత సంఘాలకు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి ఎస్సీ కమిషన్ కలుసుకుంటానని కూడా తెలియపరుస్తూ నమస్కారాలు.